ఆమోసు 1వ అధ్యాయం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరములు ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపురులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవచ్చున్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. ఏలయనగా దాని జనులు పంట దొళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును. సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. ఎలయనగా ఎదోము వారి కప్పగింపవలనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయను. అష్టోదులో నివాసులను నిర్మూలము చేతును. అష్కేలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించి ఉన్న ఫిలిస్తీయులను క్షేమగనట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగరులను దహించివేయను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షించను. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చాను. తేమాను మీద అగ్ని వేసేదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయను. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించను. ఎలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చరి. రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టెదను. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదకి వచ్చి వాటిని దహించివేయను. వారి రాజులు అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమోసు 2వ అధ్యాయం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీయోతు నగరులను దహించివేయను. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను, వారితో కూడా వారి అధిపతులనందరినీ నేను సంహరించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా వారు తమ పితరులను అనుసరించిన
అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేదరు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేదరు, దరిద్రుల నోటిలో మన్ను వేటుకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చేదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందరు. జుల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేదురు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గల వారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసిదిని కదా. పైన వారి ఫలమును, క్రింద వారి మూలమును నేను నాశనము చేసిదిని కదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని కదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో, పంట చేని మోపుల నిండు బండి నేలను అణగదొక్కున్నట్లు నేను మిమ్మను అణగదొక్కుదును. అప్పుడు అతి వేగియగువాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండను, వెనుకాడు నిలువ జాలకపోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రమెక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. ఆమోసు 3వ అధ్యాయము. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షించను. సమ్మతింపకుండా 2 కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బపెట్టునా? భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడునా? ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచునా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, ప్రవచింపకుండు వాడెవడు? అష్టోదు నగరులలో ప్రకటన చేయడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయడి. ఎట్లనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి. అందులో జనులు పడుచున్న బాధ కనుకొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందరు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కునైనను విడిపించినట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు.
ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షించను. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును. చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టేదను. దంతపు నగరులను లయమగను, బహు నగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు. ఆమోసు 4వ అధ్యాయము. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలగగొట్టువారలారా, మాకు పానము తెచ్చి ఇయుడని మీ యజమానుతో చెప్పువారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదరు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి. గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఇలాగున చేయుట మీకిష్టమై ఉన్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక్క పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించితిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు.